హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షన్లకు భారీ శుభవార్త. ఉద్యోగులకు దీపావళి కానుక జూలై నుంచి అమల్లోకి కొత్త డిఏ అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక డిఏ పెంపు ఖాయం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు దీపావళి పండుగ కానుకగా మరోసారి శుభవార్త రానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్రం డిఎన్ఎస్ అలవెన్స్ను 3% పెంచే అవకాశం దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం 55%గా ఉన్న డిఏ ఈ పెంపుతో 58%కి చేరనుంది. అయితే ఈ పెంపు అక్టోబర్లో ప్రకటించిన జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ బకాయిలు కూడా ఉద్యోగులు పెన్షన్లకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 1.20 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఈ నిర్ణయం వల్ల లాభం పొందనున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా కూడా అక్టోబర్లోనే డిఏ పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలలో డిఏ పెంపు నిర్ణయిస్తారు. కానీ అమలు విషయంలో సాధారణంగా హోలీ, దీపావళి పండుగల సమయంలోనే కేంద్రం ప్రకటన చేస్తుంది. ఈసారి 3% పెంపుతో ఉద్యోగుల టేక్ హోమ్ వేతనం కూడా పెరగనుంది. ఉదాహరణకు 30,000 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగి డిఏ 16,500 నుంచి 17,400 రూపాయలకు పెరిగి నెలకు 900 అదనంగా పొందనున్నాడు. ఇదే విధంగా పెన్షన్లకు డిఆర్ రూపంలో లాభం చేకూరనుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.